కాంగ్రెస్ పార్టీ వాస్తవ విరుద్ధంగా కాపులకు హామీలు గుప్పించడం తగదని మున్సిపల్ ఛాంబర్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సామర్లకోట కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోరకపూడి చిన్నయ్యదొర మాట్లాడారు. ఎంప్లాయీ జీతాలన్నీ కూడా హెల్తీ ద్వారా ఇవ్వాలి, మున్సిపాలిటీ ఆదాయాలు లేని ఉద్యమాలు కూడా చేశాం, అది వేరే విషయం. ఇప్పుడు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే, మాజీ కేంద్ర మంత్రులు చింతామోహన్ గారు నేను రాజమండ్రిలో మాట్లాడుతూ కాపులందరూ కాంగ్రెస్ పార్టీలో రండి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వండి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామని ఒక హామీ కింద మాట్లాడారు. నిన్న తప్పకుండా ఆయన చెప్పిందంటే పెద్ద ఆయన అన్నీ తెలుసు, రాజకీయం తెలుసు ఆయనకి. అలాగే 1989లో ఇలాగనే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావడానికి కాపులందరూ ఏకతాటి మీద నిలబడి అఖండ మేయర్తో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 89 నుంచి 94 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ముగ్గురులో ఎవరు కూడా కాపులు కూడా ఇవ్వలేదు. సరే పోనీ అది అయిపోయింది. అవాళ ఉద్యమ నాయకుడు అయినటువంటి మిగిలిన వెంకటవారికి హస్తకళ చైర్మన్, కార్పొరేట్ చైర్మన్ ఇచ్చేసి అక్కడితో కాపులు సరిపోయింది వదిలేశారు. ఆ రోజు నుంచి ఇప్పుడు కాపులు మంత్రి గారు క్యాబినెట్లో ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి ఇవ్వడం ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. సరే అది వేరే విషయం. పోనీ అధికారులు ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణలో కాపులకు ఇవ్వండి. మా కాపుల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయినటువంటి వి హనుమంతు కానీ, కేసీఆర్ కానీ, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కూడా నేను వాళ్ళ ఎయిర్పోర్ట్లో కూడా ఉండడం జరిగింది. మే 20 తారీఖు 1991లో రాజీవ్ గాంధీ గారు పెరంగూరు మీటింగ్కి వెళ్తూ హనుమంతు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారికి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిన తర్వాత కూడా కాపులకు ఎవరు చేయలేదు. కాబట్టి మీరు ముందు తెలంగాణ చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి అప్పుడు ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటాం.